హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు నేను ఒక 7 శారీస్ అనేది ప్రింట్ చేయించామండి. అవి ఎలా వేస్తామన్నది మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. చూడండి, ఈ శారీస్ అనేది మనకి హైదరాబాద్ నిజాంపేట నుంచి ఒక మేడం వచ్చి ఇచ్చారనమాట. యూట్యూబ్లో నా వీడియోస్ చూసి ఆ మేడం తీసుకొచ్చారనమాట. 7 శారీస్ తెచ్చారు. అన్నీ పట్టు శారీస్ అండి. శారీలో మధ్యలో అంతా ప్లెయిన్గా ఉన్నాయి. నేనేం ఎక్స్ప్లెయిన్ చెయ్యట్లేదు శారీస్, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఓపెన్ చేస్తున్నాను కనుక చూడండి. ఆల్మోస్ట్ మధ్యలో అంతా ప్లెయిన్గానే ఉన్నాయి శారీస్ అంతా. అన్ని పట్టు చీరలేనండి. వీటికి ఎలా వేసాను, కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ మేడం ఏం చెప్పారంటే 2 శారీస్కి మాత్రము నాకు ఒకటే చెప్పారనమాట. ఏంటంటే గాడ్ మోటివ్స్ వద్దండి, దేవుడివి లేకుండా మీరు ఏది వేసినా ఓకే అనేసి చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ కనుక దేవుడి బొమ్మలు, కృష్ణుడు, రాధా అలా లేకుండా ఏది వేసినా ఓకే అన్నారు. అలా చూడండి వేయించాను నేను. ఎంత బాగా వచ్చినాయి అంటే శారీస్ చాలా దేనికదే చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను చెప్పడం కాదు, ఆ మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. చూడండి, ఫస్ట్ శారీ వచ్చేసి బ్లాక్ శారీ. ఈ బ్లాక్ శారీకి కింద మెజంతా పింక్ కలర్ బార్డర్ అండ్ కడీ బార్డర్ లాగా బ్లాక్ అండ్ గోల్డ్ కప్పర్ మిక్సింగ్లో 2 బార్డర్స్ వచ్చాయండి. చూసారు కదా, 1, 2 వచ్చాయి. పైన వచ్చేసి నావీ బ్లూ అండ్ ప్యారెట్, అలా పైన కూడా కొంచెం సిల్వర్ గోల్డ్ అలా మిక్స్ అయ్యి 4 బార్డర్స్ వచ్చాయి. సారీ అంతా మధ్యలో ప్లెయిన్గానే ఉంది. బార్డర్లో మాత్రము సిల్వర్ కలర్ కడీ బార్డర్ అని చెప్పాను కదా, దాని మీద ప్యారెట్ గ్రీన్, సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇలా హంసలు అనేవి వచ్చాయండి. శారీ అంతా కింద బార్డర్కి అలా వచ్చాయన్నమాట. అందుకోసమనే నేను శారీలో ఏం వేసాను అనంటే, ఫ్లవర్స్ కనగానే ఎవరైనా సరే బార్డర్లో పింక్ ఉంది కనుక పింక్ వేస్తాము అనుకుంటారు. ఆ పింక్ వేస్తే కొంచెము డల్ కనిపించేదండి. నేను పింక్ కాకుండా ఫ్లవర్కి బార్డర్లో ఉన్న ఈటా బ్లూ కలరే వేసాము. అలాగే సేమ్ అదే ప్యారెట్ గ్రీన్ కలర్ అనేది లీవ్స్కి వేసాము. చూసారు కదా, బార్డర్లో ఎలా ఉందో అదే కాంబినేషన్స్తో నేను శారీకి వేశాను. దీనిపైన పింక్ వేస్తే బాగుండు అని అనిపిస్తుంది, కానీ అలా బాగుండదండి. ఇది ఫస్ట్ శారీ అండి, బ్లాక్ కలర్ది. నెక్స్ట్ సెకండ్ శారీ వచ్చేప్పటికి ఇది సాఫ్ట్ సిల్క్ శారీ అండి. చాలా సాఫ్ట్గా ఉంది శారీ అయితే, ఎంత సాఫ్ట్ అంటే ఎంత సాఫ్ట్గా ఉంది. ఈ శారీకి పళ్ళు అండ్ బార్డర్ ఎలా వచ్చింది అని అంటే పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. శారీ మొత్తం అలానే ఉంది. మిడిల్ ఆఫ్ ద శారీ అంతా ప్లెయిన్గా ఉంది. సెల్ఫ్ వీవింగ్తో వచ్చింది. ఇప్పుడు పళ్ళు ఎలా వచ్చిందో అలానే సెల్ఫ్ వీవింగ్లో వచ్చిందనమాట శారీ మధ్యలోది. దీనికి ఈ విలేజ్ థీమ్ ఉన్నది నేను సెలెక్ట్ చేసుకున్నానండి. డిజైన్స్ కూడా అన్నీ మనకే చెప్పారనమాట. వాళ్ళు ఏంటి అంటే, చెప్పాను కదా ముస్లిమ్స్ కాబట్టి దేవుడి ఫొటోస్ డిజైన్స్ ఏం లేకుండా ఏదైనా ఓకే అన్నారు. అన్ని డిజైన్స్ నన్నే సెలెక్ట్ చేసుకోమన్నారండి, కలర్ కాంబినేషన్స్ కూడా. అందుకోసమని ఈ శారీకి చూడండి, పింక్ కాకుండా నేను డార్క్ రెడ్ వేశాను. ఎందుకు అంటే శారీలో ఉన్న పింక్ వేస్తారు జనరల్గా, అలా కాకుండా నేను లైట్గా డార్క్ రెడ్ వేసాను అనమాట. అండ్ అవుట్లైన్ వచ్చి బ్లాక్ ఇచ్చాను. చూసారు కదా, హెయిర్కి, ఆవులకి, కింద కాలుకి అలా అంతా బ్లాక్ కలర్ అవుట్లైన్ ఇచ్చాను. శారీలో మనకి లైట్ లెమన్ ఎల్లో కదా అండి ఈ శారీ, నేను లైట్ కలర్ దానికి డార్క్ కాకుండా లైట్ గ్రీన్ లీవ్స్ ఇచ్చాను. ఇది సెకండ్ శారీ అండి. థర్డ్ శారీ వచ్చేప్పటికి ఇది పింక్ అండి, మంచి పింక్ కలర్, చాలా లైట్ వెయిట్ సాఫ్ట్గా ఉంది శారీ కూడా. శారీలో మొత్తం అంతా సిల్వర్ బూటీస్ వచ్చిందండి. శారీ అంతా మన ఏంటి రౌండ్ బూటీస్ వచ్చింది, వాటిని లక్ష బూటీయో ఏదో అంటారు, అలా అంతా పోల్కా డాట్స్ లాగా వచ్చిందనమాట. శారీ అంతా సిల్వర్ కలర్ బూటీస్ వచ్చాయి. పళ్ళు ఎలా వచ్చిందంటే లీఫ్ గ్రీన్ కలర్ పళ్ళు వచ్చిందండి. దానికి నేను ఈ శారీకి నేను ఎలా కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను, కలర్ కాంబినేషన్, దీనికి ఇలా పీకాక్స్ ఉన్న ఆల్ ఓవర్ డిజైన్. ఎందుకంటే మనకి ఉన్న సిల్వర్ బుటీస్ మొత్తం కవర్ కావాలి అని అంటే ఇలా ఆల్ ఓవర్గా ఉన్న డిజైన్ అయితే కనిపిస్తుంది, బాగుంటుందండి. దీనికి నేను నావీ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నానండి. మనకి స్టెమ్స్ అనగానే మనకి శారీలో గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ కాకుండా నేను ఇంక్ బ్లూ అండి, సారీ నావీ బ్లూ కలర్ కాదు, ఇంక్
ఇంక్ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి గ్రీన్ ఉంది కదా! అదే గ్రీన్ ఏసేప్పటికి కామన్ అయిపోతది కాంబినేషన్. అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలనేసి నేను ఇంక్ బ్లూ కలరు హంసలకు సెలెక్ట్ చేసుకున్నాను. పీకాక్స్‌కి అండ్ లోటస్‌కి ఆ ఫ్లవర్స్ ఉన్నాయి గదా! దానికొచ్చేప్పటికి రెడ్ వేసామండి. చూసారు గదా! రెడ్ వేశాను. ఇంకొకటేందంటే మనకి శారీలో ఏదో ఒక కలర్ మ్యాచ్ అయ్యేట్టుగా వేస్తాం కదండీ ఏ శారీకైనా. ఈ శారీకి వచ్చేప్పటికి నేను ఔట్‌లైన్ అనేది గ్రీన్ కలర్ యూజ్ చేశానండి. చూసారు గదా! మీకు ఔట్‌లైను ఇందాక జూమ్ చేసినప్పుడు చూసారు గదా! ఔట్‌లైన్ అదేసాను. ఇది థర్డ్ శారీ అండి. ఫోర్త్ శారీ వచ్చేప్పటికి ఈ శారీ అయితే చాలా వచ్చిందండి. ఇది క్రేప్ సిల్క్ లాగా ఉంది శారీ. దీనిపైన అంతా రబ్బర్ ప్రింట్ వచ్చిందండి. శారీ మొత్తము మనకి యెల్లో కలర్ ఉండే బార్డర్ అనేది గ్రీన్‌లో లైట్ గ్రీన్ కలర్ ఉండే అనమాట. చూసారు కదా! రబ్బర్ ప్రింట్ అని చెప్పాను గదా! పళ్ళు అంతా ఇలానే వచ్చింది. జస్ట్ బార్డర్ మాత్రమే గ్రీన్ కలర్‌లో ఉండే. దీనికి నేను ఎలా వేశానంటే ఇదొక కొత్త డిజైన్ యాడ్ అయిందండి మన దాంట్లో. ఈ ఈ డిజైన్‌లో నేను డార్క్ గ్రీన్ వేశాను. బాడీకి అంతా శారీ మధ్యలో అంతా డార్క్ గ్రీన్ వేశాను. ఎందుకంటే ఇప్పుడు షేడెడ్ శారీస్ చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా అండి. అందుకోసం అనేసి పైన, కింద అనేది మనకి లైట్ షేడ్‌లో ఉంటది. ఆల్రెడీ బార్డర్ లైట్‌గానే ఉంది గనక నేను మధ్యలో వచ్చేసి డార్క్ గ్రీన్ వేశాను. ఇది పళ్ళు అండి. పళ్ళులో కూడా మనకి ఇలా అదేంటి మ్యాంగో బూటీస్ లాగా వచ్చిందనమాట. ఈ కలర్ యాక్చువల్‌గా శారీ కలర్ వచ్చేసి ఈ కలర్ అండి. దానికి నేను పళ్ళులో ఏం డిస్టర్బ్ చేయలేదు. చాలా అంటే చాలా బావుందండి. బిఫోర్ శారీ లుక్‌కి, ఈ శారీ లుక్‌కి శారీలో మధ్యలో ఉన్న మనకి రబ్బర్ ప్రింట్ అనేది ఏమాత్రం కనిపించట్లేదు. జస్ట్ బార్డర్‌లో మాత్రమే తెలుస్తుంది. శారీలో తెలియట్లేదు. ఇది థర్డ్ శారీ అండి. నెక్స్ట్ ఫోర్త్ శారీ వచ్చేప్పటికి ఇది ఇది ఏ కలర్ అంటే ఇంక్ బ్లూ లానే ఉంది. లైట్ బ్లూ కలర్ లాగా ఉందండి. ఇంక్ బ్లూ ఉంది ఈ శారీ కూడా. శారీకి పైన, కింద బార్డర్ వచ్చేసి పైన బార్డర్ మెరూన్ ఉంది. కింద బార్డర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఉంది. సేమ్ అలానే పళ్ళులో కూడా ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్‌లో పళ్ళు వచ్చింది. శారీ అంతా మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి. ఫుల్‌గా ప్యారెట్ గ్రీన్ లైన్స్‌తోని ఫుల్‌గా శారీ మొత్తం మిడిల్ ఆఫ్ ద శారీ అంతా ఇలా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. బార్డర్ పైన, కింద వచ్చేసి థ్రెడ్ బార్డర్ ఒకటి లైట్ కలర్‌లో వచ్చింది. అప్పుడు నేను ఈ చెక్స్ అనేది మనకి కవర్ కావాలి అనంటే చాలా దగ్గరగా ఉన్న డిజైను ఇలా స్కెచింగ్ డిజైన్ అంటారు ఇది. స్కెచ్ లాగా ఉంటది గనుక స్కెచ్డింగ్ డిజైన్ అంటారు. ఈ డిజైన్ అనేది నేను సెలెక్ట్ చేశానండి ఈ శారీకి. చూసారు గదా! ఫ్లవర్స్‌కి నేను ప్యారెట్ గ్రీన్ వేశాను. మనకి పైన పళ్ళులో మనకి మెరూన్ ఉంది గదా! మెరూన్ వేస్తే ఏంటంటే డల్ అయిపోతది. ఆల్రెడీ శారీ బ్యాక్‌గ్రౌండ్ బ్లూ కలరు. నేను మళ్ళీ పింక్ శారీలో ఉన్న మెరూన్ కలర్‌తో వేశాననుకోండి ఫ్లవర్స్ చాలా డల్ అయిపోతాయనమాట. అలా కాకుండా నేను ప్యారెట్ గ్రీన్ వేశాను గదా! చూడండి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఫ్లవర్స్‌కి. ఔట్‌లైన్ వచ్చేప్పటికి బార్డర్‌లో మనకి లైట్ క్రీమిష్ కలర్‌లో థ్రెడ్ బార్డర్ వచ్చిందండి. దానికి మ్యాచ్ అయ్యేట్టుగా ఔట్‌లైన్ అనేది ఆ కలర్ యూజ్ చేశాము. గోల్డ్ కాకుండా ఔట్‌లైన్‌లో ఎగ్జాక్ట్‌గా ఏ కలర్ ఉందో లైట్ క్రీమిష్ కలరు. ఆ క్రీమ్ కలర్‌లో ఔట్‌లైన్ వేశానండి. శారీ లుక్కే చేంజ్ అయిపోయిందండి. ఇది ఫోర్త్ శారీ. ఈ శారీ అయితే చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఫిఫ్త్ శారీ అండి. ఈ శారీ కూడా పింక్‌లో దీనికేంటంటే లైన్స్ ప్యాటర్న్ వచ్చింది. శారీ అంతా బార్డర్ ఏమి లేదండి. పైన, కింద సింపుల్‌గా ఉంది బార్డర్‌లెస్ శారీ. శారీ మధ్యలో అండ్ పళ్ళు ఎట్లా అంటే పింక్ కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. పళ్ళులో లైన్స్ వచ్చాయి. యెల్లో కలర్ వచ్చిందనమాట లైన్స్‌తోని. శారీ వచ్చేప్పటికి అడ్డంగా మొత్తం స్ట్రైప్స్ వచ్చాయన్నమాట. చూసారు కదా! శారీలో మీకు కనిపిస్తున్న యెల్లో కలర్ లైన్స్ అన్నీ శారీలో వచ్చాయి. దీనికి నేను ఇది కూడా కొత్త డిజైన్ అండి. మన దాంట్లో కొత్త డిజైన్ యాడ్ అయింది. దీనికి ఎలా అంటే ఈ శారీకి కింద వైపున ఇలా క్రాస్‌గా వస్తదండి. డిజైన్ అంతా ఇలా ఒక స్లాంటింగ్ లాగా వస్తదనమాట డిజైన్ అనేది. కింద నుంచి ఇలా వేవ్స్ లాగా వస్తా ఉంటది డిజైను. ఈ డిజైన్‌లో నేను 2 కలర్ కాంబినేషన్సే యూజ్ చేశానండి. జనరల్‌గా ఏందంటే ఇప్పుడు మనకి పళ్ళు పింక్ ఉంది గదా! పింక్ కాకుండా నేను బ్లూ కలర్ యూజ్ చేశానిక్కడ. ఈ పింక్‌కి ఈ బ్లూ అయితే చాలా సెట్ అవుతదనేసి ఈ బ్లూ వేశాను. చూసారు గదా! కింద మనకు అలా వచ్చింది పెద్ద పెద్ద ఫ్లవర్స్‌తోని. పై వైపు కూడా అంతా ఇలా లీవ్స్ వస్తాయండి శారీకి. కింద వైపే కాదు పై వైపు కూడా ఉంటదనమాట డిజైన్. పై వైపు డిజైన్ గూడా చాలా బావుంటది. శారీ అంతా ఇలా ఉంది. ఔట్‌లైన్ వచ్చేప్పటికి గ్రీన్ యూజ్ చేశానండి. ఇదొక శారీ.
నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి 6th శారీ వచ్చేప్పటికి ఇది మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ బ్రిక్ కలర్ అండి. 2 కలర్ కాంబినేషన్లో ఆఫ్ అండ్ ఆఫ్ ఉంది. ఆఫ్ అండ్ ఆఫ్ అంటే కింద వైపు మనకి పైన కింద గోల్డ్ బార్డర్ వచ్చింది, కడ్డీ బార్డర్ లాగా వచ్చింది. తర్వాత శారీకి కింద మనకి బ్రిక్ కలర్ లాగా ఒక 20 ఇంచెస్ బార్డర్ వచ్చిందండి. దానిపైన కూడా అంతా మనకి పెద్ద పెద్ద పీకాక్స్ బూటీస్ వచ్చాయన్నమాట. కింద ఉన్న షేడెడ్ దానిపైన కంప్లీట్ దగ్గర దగ్గర పీకాక్స్ బూటీస్, పెద్ద పెద్ద బూటీస్ వచ్చాయండి. అయితే మేము శారీ ఫస్ట్ నేనేమనుకున్నానంటే జస్ట్ ప్యారెట్ గ్రీన్ పైననే వేసేద్దాము, కిందది లీవ్ చేద్దాము అనేసి అనుకున్నాను. కస్టమర్ కూడా అది చెప్పాను, ఓకే అన్నారు. కానీ నేను ఆ కింద మొత్తం లీవ్ చేసి జస్ట్ పైన ప్యారెట్ గ్రీన్ వరకే వేసాను అనుకోండి, మనం శారీ మొత్తము కనిపించదు. పైవైపు మనం శారీ కట్టుకున్నప్పుడు సగం జస్ట్ 10 ఇంచెస్ వరకు మనకి లోపలికి వెళ్ళిపోతుంది శారీ. అందుకోసమనే నేను అలా కాకుండా కంప్లీట్ మొత్తం వేశానండి, కింద నుంచి వేశాను. నేను కనుక అది లీవ్ చేసి వేశాను అనుకోండి, శారీ లుక్కే చేంజ్ అయిపోయేది, బాగుండేది కాదు. బట్ నాకు తర్వాత ఐడియా వచ్చింది, ఇది కూడా వేస్తే ఆ పీకాక్స్ అన్నీ కవర్ అవుతాయి అనేసి వేశానండి. దీనికి కాంబినేషన్ ఏంటంటే మనకి బార్డర్లో ఏ బ్రిక్ కలర్ ఉందో దానికి మ్యాచ్ అయ్యేట్టుగా అలా మిక్స్ చేసి ఫ్లవర్స్కి ఆ కలర్ వేసానండి. ఇది లైట్ ప్యారెట్ గ్రీన్ పైన నేను డార్క్ గ్రీన్ కలర్ లీవ్స్ వేసానండి. 2 కలర్ కాంబినేషన్స్ యూజ్ చేశాను. అవుట్లైన్ వచ్చేప్పటికండి దీంట్లో నేనేంటంటే పర్పుల్ లావెండర్ యూజ్ చేశాను. ఎందుకు అంటే మనకి పళ్ళు చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్న లావెండర్ దగ్గర నుంచి చాలా బాగా అనిపిస్తుంది అవుట్లైన్. అక్కడే కాకుండా ఈ డీర్ లోపల చూసారు కదా డాట్స్ అనేది, లావెండర్ కలర్ డాట్స్ అనేది చాలా బాగా అనిపిస్తున్నాయి. మీకు వీడియో అంతా క్యాప్చర్ చేయట్లేదు కెమెరా, కానీ చాలా బాగుందండి. ఇది అవుట్లైన్ దగ్గర నుంచి అయితే చాలా బాగా తెలుస్తుంది. ఎందుకు లావెండర్ యూజ్ చేసామంటే మనకి పళ్ళులో లైట్గా ఆ షేడ్లో బూటీస్ వచ్చాయి అన్నమాట. గ్రీన్ అండ్ లావెండర్, డార్క్ లావెండర్ షేడ్లో బూటీస్ వచ్చాయి కనుక నేను ఈ 3 కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. మంచి ప్యారెట్ గ్రీన్ అండి ఇది. శారీ అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఇది ఒక శారీ. ఈ శారీకి నెక్స్ట్ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ సెకండ్ శారీ చూడండి, పింక్. ఈ 7 శారీస్ అనేది దేనికి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎంత లుక్ వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చాయి. ఏది కూడా డల్ అయినట్టుగా లేదు ఈ 7 శారీస్లో. నార్మల్గా కొన్ని పట్టు శారీస్కి మేము కలర్ వేసినా కనుక కూడా డల్ అవుతాయండి, అలా కాకుండా చాలా బాగున్నాయి. చూడండి, మీకు మళ్ళీ అన్నీ చూపిస్తున్నాను ఒక్కొక్కటిగా, కొంచెం ఫోల్డింగ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా కనుక ఇలా స్క్రీన్ ప్రింటింగ్ కానీ బ్లాక్ ప్రింటింగ్ కానీ కాటన్ మాత్రమే డై చేస్తామండి, పట్టు శారీస్ చేయము. జార్జెట్, సింథటిక్ ఏ శారీస్ అయినా కూడా డైయింగ్ చేస్తాము. బట్ పట్టు శారీస్ అడుగుతున్నారండి చాలామంది, పట్టు శారీస్ మాత్రం డై చేయమండి. ఇలా కావాలి ఎవరికైనా అనుకుంటే నా డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇది మీకు నచ్చింది అనుకోండి, నా వీడియోకి నా ఛానల్కి ఒక లైక్ చేయండి, ఓకేనా.